ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అప్పు ఇచ్చి ఆదుకున్న వ్యక్తిని అంతం చేశారు. నిందితులను పట్టుకున్న అర్బన్ పోలీసులు. వివరాలు వెల్లడించిన అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. జాషువా జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. ప్రాణం తీస్తామంటున్నారు. అమ్మాయి తరపు బంధువుల నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీ కార్యాలయం బాట పట్టిన ప్రేమికుడు. మహాకవి గుర్రం జాషువా 125వ జయంతి వారోత్సవాలను ఈ నెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. వారోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మాణిక్య వరప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. నగరం పాలెంలోని జాషువా విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డొక్కా మాట్లాడారు. ఈ రోజు నుంచి అంటే 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గుర్రం జాషువా గారి జన్మదిన వారోత్సవాలని జాషువా కళాపీఠం గుంటూరు ద్వారా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ 7 రోజుల కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వాన పత్రికని రిలీజ్ చేస్తూ ఉన్నాము. పెద్దలందరూ కూడా సాహితీ అభిమానులు, రాష్ట్ర ప్రజానీకం, తెలుగు భాషా అభిమానులు, గుంటూరు జిల్లా అభిమానులు అందరూ కూడా, తెలుగు భాషకు సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో రోజు పాల్గొనాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆన్లైన్లో మన సిస్కో వెబెక్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సిస్కో వెబెక్స్ కోడ్ కూడా ఈ ఇన్విటేషన్ మీద ఉంది. మేము సోషల్ మీడియాలో కూడా వచ్చింది. దీని ద్వారా కార్యక్రమం 5 గంటలు ప్రారంభమవుతుంది. ఈరోజు గరికపాటి నరసింహారావు గారు చాలా ప్రముఖ వ్యక్తి. ఆయన జాషువా గారి గురించి మాట్లాడతారు. అదేవిధంగా చాలామంది ప్రముఖులు, ఇనాక్ గారు, వీళ్ళందరూ కూడా, బుద్ధప్రసాద్ గారు, మరి ఎలీషా గారు, వీళ్ళంతా పెద్దలంతా కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తారు. రేపు కూడా మరి మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, ఇతర పెద్దలందరూ పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఒకరోజు ఎంపీ గారు నందిగం సురేష్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇట్లా వారం రోజులు రోజు 5 గంటలకి సిస్కో వెబెక్స్ ద్వారా ఆన్లైన్లో చూడొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా కానీ. ఈరోజు మహా ఉపన్యాసకులు గరికపాటి నరసింహారావు గారితో ఈరోజు ప్రారంభమవుతుంది. చాలా బాగా ఉంటుంది. సాహిత్యాభిమానులు, భాషాభిమానులు అంతా కూడా పాల్గొనాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి రోజు జరిగే కార్యక్రమాలు కాకుండా 28వ తారీఖు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం, అఫీషియల్ కార్యక్రమం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి జిల్లా అధికారులు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు అందరూ కూడా, మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ రోజు జాషువా గారి కళా ప్రాంగణానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు స్వాస్థాలతో శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా 28వ తారీఖు జరుగుతాయి. 28వ తారీఖు కూడా చాలా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా జాషువా సాహిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ఎక్కడ వీలుంటే అక్కడ పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా ఈ సిస్కో వెబెక్స్ ద్వారా, జాషువా కళాపీఠం ద్వారా జరిగే ఈ కార్యక్రమాల్లో మీరందరూ 5 గంటలకు పాల్గొనాలి. ఈరోజు గరికపాటి నరసింహారావు, రేపు ఎండూరు సుధాకర్ గారు, ఇట్లా చాలామంది ప్రముఖ కవులంతా కూడా, ఇనాక్ గారు, కులకలూరు ఇనాక్ గారు ఇట్లా పార్టిసిపేట్ చేస్తారు. అందరూ దయచేసి ప్రజలందరూ ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలుగు భాష ఈరోజు చాలా అవసరమై ఉంది. తెలుగు భాషని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈ భాషా ప్రచారం, భాషాభిమానులంతా కూడా జాషువా గారి కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆహ్వానిస్తాము. ఇప్పుడు గుర్రం జాషువా గారు నడియాడినటువంటి ఈ గుంటూరు గడ్డ మీద కొన్ని సంవత్సరాలుగా జాషువా కళాపీఠం వారు ఎంతో వైభవంగా పెద్దలు గౌరవనీయులు డొక్కా మాణిక్య ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జాషువా గారిని ప్రపంచ నలుమూలకి విస్తరించేటువంటి ఒక మహా కార్యక్రమం జరుగుతున్నటువంటి కృషిలో భాగంగానే మరి ఈరోజు జాషువా గారి జయంతి వారోత్సవాల పేరుతోటి ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ మహోత్తర కార్యక్రమాన్ని ప్రజలందరూ, సాహిత్య అభిమానులు, సాహిత్యవేత్తలు, సామాజిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జయప్రదం కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. అదే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జాషువా గారి పట్ల ఒక మంచి ఉద్దేశంతో ఈ అణగారిన వర్గాలకి పెద్దపీట వేసే క్రమంలో భాగంగా మరి వారు ఏదైతే గుంటూరులో వారి పేరుతోటి దాదాపు 3 కోట్ల రూపాయలతోటి జాషువా కళాపీఠం ఈ
సాంస్కృతిక పేరుతోటి వేదిక పేరుతోటి కూడా చేయటం కూడా మరి జాషువాకి ఇచ్చే సగౌరవంగా మేము భావిస్తూ ఈ వారం పాటు జరిగినటువంటి కార్యక్రమాల్ని అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. తీసుకున్న అప్పుని తిరిగి చెల్లించాల్సి వస్తుందని అప్పు ఇచ్చిన వ్యక్తినే అంతం చేశాడో యువకుడు. ఈ దుర్ఘటన పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఘటన జరిగిన తీరును వెల్లడించారు. అర్బన్ జిల్లా పరిధిలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక పిట్రిఫైడ్ అంటే బాగా పాడైపోయినటువంటి డెడ్ బాడీ విషయంలో ఒక నిరంతర కృషితోటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్తో ఆ చనిపోయిన వ్యక్తిని గుర్తించి చంపబడ్డాడని చెప్పేసి దర్యాప్తులో నిర్ధారణ చేసుకుని ఈ కేసుని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావడంలో ఓల్డ్ గుంటూరు పోలీస్ సక్సెస్ అయిన కేసు ఇది. ఇందులో జూలై 31 రోజు మనకి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక రిమోట్ ఏరియాలో హైవేకి దగ్గరలో ఒక పాడైపోయినటువంటి మృతదేహం ఉందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు సీన్కి వెళ్ళినటువంటి ఈస్ట్ డిఎస్పీ గారు మరియు మన మిరాజ్ ఎస్ఐ వీళ్ళంతా కూడా స్థలాన్ని పరిశీలించి గాయాలు ఉన్నాయి కాబట్టి ఇది హోమిసైడ్ ఆబ్లిక్ మర్డర్ అని చెప్పేసి దాని మీద డౌట్ పడి వ్యక్తి స్టిల్ ఐడెంటిఫై కాలేదు కాబట్టి ఆయన కోసం చుట్టుపక్కల ప్రదేశాలు గమనించి ప్రాథమిక సాక్ష్యాలు బేస్ చేసుకుని వాళ్ళ తల్లిగారి నుంచి కానీ వైఫ్ నుంచి కానీ ఎటువంటి అనుమానం ఎవరి మీద వ్యక్తం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఒక అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసిన ఓల్డ్ గుంటూరు పోలీస్ దర్యాప్తు ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే చనిపోయిన వ్యక్తి ఓల్డ్ గుంటూరుకి చెందినటువంటి ప్రదీప్గా గుర్తించారు. ఈ ప్రదీప్ క్వాలిఫైడ్ పర్సన్. ఈయన సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తూ కొద్దిపాటి మతిస్థిమితం లేక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గుంటూరులోనే ఉంటూ తను తన మదర్తో ఒకే ఇంట్లో నివసిస్తూ భార్య ఒక పాప ఉండటం వల్ల వాళ్ళతో ఈయనకున్న చిన్న డిఫరెన్సెస్ వల్ల భార్య పాప కూడా హైదరాబాద్లో ఉంటారు. సో అటువంటి ప్రదీప్కి కొద్దిగా డబ్బులంటే చాలా జాగ్రత్త, కొద్దిగా బిజినెస్ చేసి 4 డబ్బులు చేసుకోవాలి అనే ఒక రకమైన ఆలోచన కూడా ఉండింది ఆయనకి. ఈ కాంటెక్స్ట్లో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఈ ప్రదీప్ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ ఇంట్లో పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ వర్క్స్ సంబంధించి కొద్దిగా రినోవేషన్ చేసినప్పుడు మనకి ఈ సోను అని చెప్పేసి మధ్యప్రదేశ్ మొరీనా ఏరియాకి సంబంధించిన వ్యక్తిన ఇతను గుంటూరులో అప్పటికే కొద్ది కాలంగా ఇక్కడికి వచ్చి పిఓపి పనులు చేసుకుంటూ తనకు ఒక టీం పెట్టుకుని రన్ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని పిలిపించి పిఓపి పని చేయించుకునే క్రమంలో ఇతనితో పరిచయం ఏర్పడింది ప్రదీప్కి. ఈ సోను మంచి మాటకారి. పనిలోకి వచ్చి ప్రదీప్నే కాకుండా ప్రదీప్ వాళ్ళ మదర్ని, ప్రదీప్ వాళ్ళ వైఫ్ని కూడా ఆయన చాలా పరిచయం చేసుకుని వాళ్ళతో ఎంతో కలివిడిగా ఉంటూ వీళ్ళందరికీ బాగా సుపరిచితుడు అయిపోతాడు. అయిపోయిన తర్వాత
తను కొన్ని బిజినెస్ చేస్తానని ఒక ప్రపోజల్ ఉన్నట్టు, దాని విషయంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాం, ఇంకా మంచి లాభాలు వస్తే ప్రాఫిట్లో కూడా షేర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ మభ్యపెట్టి డిసిజీ దగ్గర సుమారు 5 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాడు. ఇన్వెస్ట్మెంట్ అంటే తీసుకోవడం జరుగుతుంది. డిసిజీ యొక్క వైఫ్ దగ్గర ఒక 13 లక్షలు, డిసిజీ యొక్క మదర్ దగ్గర వైఫ్ దగ్గర ఒక 20 లక్షలు, మదర్ దగ్గర ఒక 13 లక్షలు, దగ్గర ఒక 40 లక్షల వరకు తీసుకుని వ్యాపారం చేస్తున్నానని చెప్పేసి వాళ్ళని మభ్య పెడతాడు. డిసీజ్డ్ యొక్క వైఫ్కి కొన్ని 2-3 నెలల పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఈ క్రమంలో మన ప్రదీప్కి ఈయన ఇంట్రెస్ట్ కానీ లేకపోతే సరైన సమాధానం చెప్పకపోవడం, అదేవిధంగా ఏం బిజినెస్ చేస్తున్నామంటే ఆ లారీలు కొన్నానని అది ఇది చెప్తూ ఉంటాడు. సో ఇట్లాగా ఈయన్ని మభ్య పెట్టడాన్ని గమనించినటువంటి ప్రదీప్ గత కొద్ది కాలంగా గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది డబ్బులు రీపే చేయమని. దానికి ఎటువంటి సమాధానం లేనటువంటి మన సోను ఈ డబ్బులు ఎలాగో రీపే చేయడం కష్టం, ఎందుకంటే ఈ డబ్బులన్నీ ఆయన సొంత పర్పస్ కోసం వాడేసుకుని తన సొంత ఊర్లో మొరీనాలో తన సొంత కార్యక్రమాల కోసం డబ్బులను డైవర్ట్ చేసాడు. ఇక్కడ ఎటువంటి బిజినెస్ ప్రపోజల్స్ కానీ బిజినెస్ యాక్టివిటీ కూడా ఏమీ లేదు. సో ఇదంతా తెలిసిపోయిందని చెప్పి గమనించినటువంటి సోను ఏం చేస్తాడంటే ఈ ప్రదీప్ని ఖతం చేసేయాలనే ఉద్దేశంతో మన లోకల్గా ఉన్నటువంటి ఒక గోపి అనే వ్యక్తితోటి వాసు అనే వ్యక్తితోటి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. ఈ వాసు ఈ సోనుకి ఎలా పరిచయం అంటే ఈయన కూడా ఈయనతో పాటు లోకల్గా ఈయన టీంలోనే పిఓపి వర్క్స్ చేస్తూ ఉంటాడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వర్క్స్, ఫాల్స్ సీలింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. సో ఆయనతో కాంట్రాక్ట్ ఏర్పరచుకొని నీకు ఇలాగ వాడిని పలానా ప్రదీప్ని కానీ చంపేయడానికి నాకు సహకరిస్తే నీకు ఒక 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరుగుతుంది. సో ఆ కాంటెక్స్ట్లో వాసుని జాగ్రత్తగా ట్యూన్ చేసుకుని ఒకరోజు నీ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి మన ప్రదీప్ని మభ్యపెట్టి పలానా చోటికి తీసుకెళ్ళటం. అదేవిధంగా మన చనిపోయిన ప్రదీప్కి దానిమ్మకాయలు అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఆ దానిమ్మకాయలు సంబంధించినటువంటి ఒక బాక్స్ కూడా అక్కడ రెడీగా ఉందని చెప్పేసి చెప్పి, అదేవిధంగా నీ డబ్బులు కూడా రిటర్న్ చేసేస్తానికి రెడీగా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రిపేర్ చేసుకున్న ఏరియా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కొన్ని బండరాళ్ళు, ఒక ఐరన్ రాడ్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే మన వాసు లిక్కర్ తాగిన స్టేట్లో ఉంటాడు. ఈ సోను వాసు ఇద్దరు కలిసి మనవాడిని కింద పడేసి బుర్ర మీద రాడ్డుతో కొట్టి బండరాయి కూడా వేసి చంపడం జరుగుతుంది. ఈ చంపిన ప్రాసెస్లో స్కల్ అంతా ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకా బాడీ మీద మిగతా ఏరియాస్లో ఎటువంటి సీరియస్ గాయాలైతే లేవు. సో అక్కడ నుంచి చనిపోయిన తర్వాత మృతుడి యొక్క ఆధార్ కార్డు, తర్వాత మృతుడి చేతికి ఉన్నటువంటి 2 ఉంగరాలు కూడా వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయి, మన వాసు మాత్రం ఇక్కడిక్కడే తెచ్చాడుతుంటాడు. ఆ తర్వాత ఈ సోను మాత్రం ఇక్కడ నుంచి ఎబ్స్కాండ్ అయిపోతాడు. అన్ని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి ఇక్కడ ఇంకా వేరే పనులు కూడా లేవు, లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోయి మధ్యప్రదేశ్లో ఇంటికి కూడా చేరకుండా ఎక్కడో షెల్టర్ తీసుకుని అటు ఇటు తిరిగేసి మళ్ళీ ఆయన కోసం మన టీమ్స్ వెళ్ళినప్పుడు కూడా మనకి దొరికే పరిస్థితి లేదు, ఎందుకంటే అన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి, ఎక్కడికి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఈ కాంటెక్స్ట్లో మనం ఎప్పుడైతే పోలీస్ ఎదుగుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందో దానికి ఇంకా చట్టం నన్ను వదిలిపెట్టదు, నేను ముద్దాయిని, నేను తప్పు చేశానని చెప్పేసి తెలిసిపోయిందని చెప్పేసి భావించినటువంటి మన సోను ఆయనకి సంబంధించినటువంటి పాత లావాదేవీలు సెటిల్ చేసుకోవడం కోసం ఈరోజు బైపాస్ రోడ్లోకి రావడం జరిగింది.
ఆ టైంలో మనకి రాబడిన సమాచారం మేరకు మరియు గోపి వాసు యొక్క అసిస్టెన్స్ తోటి ఈయన అదుపులో తీసుకున్నప్పుడు ఆయన ఈ అఫెన్స్ని పూర్తిగా ఒప్పుకోవడం జరిగింది, కన్ఫెస్ చేశారు. కన్ఫెషన్తో పాటు ఎట్లా చేసామని చెప్పేసి మొత్తం రీకన్స్ట్రక్షన్ కూడా చేసి చూపించారు. డెడ్ బాడీ ఎక్కడ పడి ఉంది, ఏ రకంగా పిలిచాము, ఎలా తీసుకెళ్ళాము, ఎక్కడ హిట్ చేసాము, తర్వాత ఎట్లాగ మేము రిట్రీట్ అయ్యాం, అన్నీ కూడా మొత్తం కూలంకషంగా మధ్యవర్తుల సమక్షంలో కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. దానిలో అదేవిధంగా మృతుడి యొక్క ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉంగరాలు కానీ తర్వాత తన ఆధార్ కార్డు కానీ అన్నీ కూడా ఈ ముద్దాయి నుంచి రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసుకి ఇంత మంచి డిటెక్షన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మన ఓల్డ్ గుంటూరు పోలీస్కి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈస్ట్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ సురేష్ గారు, ఎస్ఐ నాగరాజు అండ్ ఎస్ఐ మిరాజ్ అండ్ మన జానీ హెడ్ కానిస్టేబుల్, కిరణ్ అండ్ వినోద్ కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా మంచి పని చేసి ఎంతో దూరంలో ఉన్నటువంటి ముద్దాయిని కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆయన మీద ప్రెషర్ బిల్డప్ చేసి తనకి ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోవడం కుదరదని చెప్పేసి ఒక మెసేజ్ పంపించి ఆయన్ని ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. సో ఈ కేసులో ఇవాళ వీళ్ళిద్దరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ప్రజలకి అందరికీ గమనిక ఏంటంటే, ఇవాళ రేపు ప్రతి పౌరుడు కూడా సొంత ఇల్లు కట్టుకుంటున్నారు, చాలా మంచిగా ఇంటీరియర్ డిజైన్స్ కానీ అన్ని రకాల వర్క్స్ చేయించుకుంటున్నారు. యూపీ నుంచి లేకపోతే బీహార్ నుంచి లేకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి అయితే స్టోన్ వర్క్ చేసేవాళ్ళు వస్తారు, మధ్యప్రదేశ్ నుంచి యూపీ నుంచి అయితే పెయింటింగ్స్ పిఓపి చేసేవాళ్ళు వస్తారు, బీహార్ నుంచి అయితే కార్పెంటరీ పని చేసేవాళ్ళు వస్తుంటారు. ఇట్లాగా వస్తున్నారు, బ్రతుకు తెరువు కోసం, తప్పేం లేదు. బట్ ఇంట్లో వాళ్ళని వర్క్ చేసుకునేటప్పుడు దయచేసి వాళ్ళకి ఇంట్లో సీక్రెట్స్ ఏమీ చెప్పకూడదు. వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ వాళ్ళతో అతి చనువు తీసుకుని వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చెప్పడం వల్ల మనకి ఎక్కువ అఫెన్సెస్, కేవలం దొంగతనాలే కాదు, ఇట్లాంటి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. దయచేసి వర్కర్స్ని ఎంతవరకు వాళ్ళతోటి మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అంతవరకే ఉంటే మంచిదని చెప్పేసి మనం ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అమ్మాయి తరపు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారంటూ గుంటూరు శారదా కాలనీకి చెందిన ఓ యువకుడు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. ఎదురొస్తే ప్రణయ్ సంఘటన రిపీట్ అవుతుందని అమ్మాయి తరపు బంధువులు హెచ్చరించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తిరిగి తన వద్దకు అప్పగించాలని, ఆమె బంధువుల నుండి తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. రక్షణ కల్పించవలసిన పోలీసులు కాసులకు కక్కుర్తిపడి అమ్మాయి తరపు బంధువులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించాడు. నేను జూన్ 29వ తారీఖున వైశ్య కులానికి చెందినటువంటి అమ్మాయిని ఇద్దరు 2 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత 30వ తారీఖు స్టేషన్కి హాజరయ్యాము. వెళ్ళి వాళ్ళ నాన్నగారికి పిలిపించి మాట్లాడి అంత సెటిల్ చేసి మీకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయారు. మరి తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి బంగారం దొంగతనం చేశారు, నువ్వు వచ్చి బంగారం తీసుకొని రావాలి, మీ థెఫ్టింగ్ కేసు పెట్టారు అది అని చెప్పి విజయవాడ సింగనగర్ స్టేషన్కి ఫోన్ వచ్చింది. సరేనండి, మేము తన దగ్గర ఉన్నది ఒక డబ్బు పరంగానే తన 1 రూపాయి కూడా తీసుకురాలేదు. మామూలుగా మెడలో చైను, చేతికి బ్రాస్లైట్, 2 ఉంగరాలు ఉన్నాయి. అవి ఇక్కడ అరణాలపేట పిఎస్లో మేము సబ్మిట్ చేస్తామండి, మీరే వచ్చి కలెక్ట్ చేసుకోండి అది అని చెప్పి తను మాట్లాడటం జరిగింది. సరేనమ్మా అని చెప్పి అన్నారు. మళ్ళీ తర్వాత రోజు పోలీసులు రావడం, ఇంటికి బెదిరించి తీసుకెళ్ళడం, మా అమ్మగారు ఇంట్లో లేరు అని చెప్పినా కానీ ఇంట్లోకి వచ్చి వెతికి మరీ వాళ్ళు వెనకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయి ఆ తర్వాత మా పెద్దల్ని, మా కుల పెద్దల్ని, సంఘ పెద్దల్ని అందరం తీసుకొని మళ్ళీ స్టేషన్కి వచ్చాం. మళ్ళీ వాళ్ళ నాన్నగారు మళ్ళీ రౌడీలను తీసుకొని వచ్చి డబ్బు పరంగా అందరిని కొని బెదిరించాడండి. నా పరిస్థితి నిన్న మా ఇంటికి వచ్చి తనతో మా పిల్లని బయటికి పంపించండి అది ఇది అని చెప్పి మాట్లాడితే తనకు ఒంట్లో బాగాలేదండి పంపించండి అని చెప్పి చెప్పడం అయింది. అయితే తను సరే నా కూతురుతో ఒక అరగంట సేపు పక్కకు మాట్లాడతా అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి వాడిని నేను వదలను, వాడిని మరో ప్రణయాన్ని చేస్తా,
నా సంగతి తెలుసు కదా, నేనేంటో తెలుసు కదా, నా పవర్ ఏంటో తెలుసు కదా, నాకు ఎంత పొరుగుపడి ఉందో కూడా నీకు తెలుసు కదా, అయినా కానీ నువ్వు ఇట్లా చేసావంటే నేను అట్టా యాక్సెప్ట్ చేస్తానని చెప్పి వాళ్ళ నాన్న అంటాం, బెదిరించడం జరిగింది. నేను సోమవారం డ్యూటీకి వెళ్ళిపోగానే 9:30కి వాళ్ళ నాన్న నలుగురు తీసుకొని వచ్చి విత్ కానిస్టేబుల్తో వచ్చి మా అమ్మని నెట్టేసి, సమాచారం లేదు, నాకు అసలు ఇంటిమేషన్ లేదండి, లేదు వస్తున్నట్టు. ఆదివారం కూడా వాళ్ళు వస్తున్నట్టు ఇంటిమేషన్ లేదు, సడన్గా వచ్చారు, మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. అట్లానే సోమవారం కూడా వచ్చి ఆ అమ్మాయిని బెదిరించి మమ్మల్ని నెట్టి ఆ అమ్మాయిని ఆటోలో తీసుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లోకి వాళ్ళు ఆ అమ్మాయి సోమవారం పొద్దున్న 9:30 దాకా నాతోనే ఉంది. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి అమ్మాయి తెలుగు DTP టైపింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరు చేయించారు? ఇక అమ్మటిని ఆ అమ్మాయి స్టేషన్లో అమ్మాయి చేత సంతకం పెట్టించుకొని అమ్మాయిని కారులో ఎక్కియంగానే వాళ్ళ బాబాయి వాళ్ళ మావయ్య వాళ్ళ మావయ్య కొత్త ఆంజనేయులు అంజిబాలాజీ కాళ్ళు కట్టేసి ఆ అమ్మాయిని బెదిరించి బొట్లో ఆ అమ్మాయికి కత్తి పెట్టి బెదిరించి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏంటి? నేను ఏలాడుతూ ఉన్నా కానీ, కారమ్మట పడి ఏలాడుతూ ఉన్నా కానీ తనను మాట్లాడంటే మేమంతా సీఏ గారితో మాట్లాడి, నీకు ఏదైనా ఉంటే సీఏ గారితో మాట్లాడుకోపో అని చెప్పి వాళ్ళ నాన్న అంటాం. అంత అధికార బలం ఏంటి? ఆ అమ్మాయిని నా ముందు హాజరుపరచాలా? నాకు 9:30కి నిన్న వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ నాకు నిన్న 9:30 కల్లా నాకు ఫోన్ చేసింది. నేను పలానా విజయవాడ హోటల్ రూమ్లో ఉన్నాను, నేను ఇట్లా వాష్రూమ్లోకి వచ్చి ఫోన్ చేస్తున్నాను, నువ్వు నన్ను వచ్చి తీసుకెళ్ళు, నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్పి నా అమ్మాయి ఫోన్ చేయడం నా దగ్గర రికార్డులు ఉన్నాయి. నేను ఇవన్నీ మీడియా వరకు ప్రజెంట్ చేస్తాను. నాకు న్యాయం కావాలి, నాకు ప్రాణహాని ఉంది, నన్ను మరో ప్రణాళిక చేస్తానని చెప్పి మాట అన్నారు, చేయరని చెప్పి నమ్మకం ఏంటి? నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళ నుంచి నాకు రక్షణ కావాలి, నా భార్యను నాకు దగ్గరకు తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి, నా ముందు ప్రజెంట్ చేయాలి. ముందు సీఏ గారి నుంచి అదే సీఏ గారి సమక్షంలోనే మా ఇద్దరిని సెటిల్ చేయాలి. తను నా భార్య నాకు కావాలి. నా పట్ల ఫస్ట్ నుంచి దురుసుగానే ప్రవర్తించడం జరిగిందండి. నిన్ను రేప్ కేసులో పెడతాను, లంజొడక అది ఇది అని చెప్పి దుర్భాషలాడటం జరిగింది. సీఏ గారు అనలేదని చెప్పి అనమని చెప్పండి. అసలు మీరు ఏం చేస్తారు? నేను హాస్పిటల్ వర్క్ చేస్తానండి. హాస్పిటల్ వర్క్ చేస్తారు. అసలు వాళ్ళ తాతగారు మా సారు అకౌంటెంట్. నేను అకౌంట్ పని మీద వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేవాడిని 3 years నుంచి. లాస్ట్ ఇయర్ 2 years అయింది తను పరిచయం అయింది. మీరు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? మాది వచ్చేసి శారదా కాలనీ, 7వ లైన్ శారదా కాలనీ. వాళ్ళది విజయవాడ కేదారేశ్వరపేట. వాళ్ళ తాతగారికి బాగున్నప్పుడు తను ఇక్కడ గుంటూరులో పరిచయం. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ఏం చేస్తారు? వాళ్ళది హోల్సేల్ మెడికల్ షాప్ అండి. వాళ్ళది మెడికల్ షాప్. మత్స్య సంఘం నర్సరావుపేట డివిజన్ అధ్యక్షులు అల్లూరి వెంకటయ్య తనయుడు కృష్ణారావు విద్యుత్ షాక్తో ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు నర్సరావుపేట ఏరియా ఆసుపత్రిలో ఉన్న కృష్ణారావు పార్థవ దేహానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించి కృష్ణారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి అభిమాని, కార్యకర్త, కరెంటు షాక్ వలన చనిపోవడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకి, అదేవిధంగా తండ్రి అల్లు వెంకటయ్య, ఫిషరీస్ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు, 4 సంవత్సరాల నుంచి చాలా చురుకుగా పనిచేస్తున్న నాయకుడు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఆయనకి అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నేను ఫోన్లో మాట్లాడటం జరిగింది, ఒక లేఖ కూడా రాస్తాను. ఖచ్చితంగా పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దగ్గర సెక్యూరిటీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా తీసుకోవాలి. ఎక్కడ కూడా వాటిని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ కుటుంబానికి ఆ సానుభూతి తెలియజేస్తూ సెలవు. ఐపీఎల్ ఆటను ఆస్వాదించాలి, బెట్టింగ్ కి దూరంగా ఉండాలని సూచించారు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. తాత్కాలిక ఆనందాల కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పారు. నిబంధనలు అతిక్రమించే వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు చేపడతామని, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గుంటూరు పట్టణ ప్రజలకి, ముఖ్యంగా యువతకి గుంటూరు అర్బన్ పోలీస్ నుంచి ఒక విన్నపం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ సీజన్లో ఎటువంటి బెట్టింగ్కి పాల్పడకుండా
కేవలం గేమ్ని ఎంజాయ్ చేసి అంతటితో గేమ్ యొక్క క్వాలిటీని ఎంజాయ్ చేయడం తప్పించి దాని విషయంలో బెట్టింగ్ పాల్పడడం కానీ, లేకపోతే బెట్టింగ్ చేసే వాళ్ళతోటి సావాసం చేయడం కానీ, బెట్టింగ్ ఆర్గనైజ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే చట్టం చాలా గట్టిగా ఉంటుంది. ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం దీని మీద కేసులు బుక్ చేసి వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఇచ్చేటట్టు దర్యాప్తు కూడా ఛార్జ్షీట్ కూడా వేయడం జరుగుతుంది. సో దీని విషయంలో ప్రజలందరికీ కూడా గమనిక ఏంటంటే ఎటువంటి బెట్టింగ్ పాల్పడినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తర్వాత యువతకి ఇట్లాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కన్విక్షన్ వచ్చినట్టయితే వాళ్ళకి రేపు ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎనీ కంపెనీ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ ఉద్యోగంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళ యాన్స్టిట్యూట్స్ వెరిఫై చేసినప్పుడు వాళ్ళు ఎట్లాంటి కేసులో ఉన్నట్లయితే ఒకసారి ఉద్యోగంలోకి తీసుకోవడానికి కూడా అదే అవరోధం కావచ్చు. సో వీసా వచ్చేటప్పుడు కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అప్పుడు కూడా ఇటువంటి కేసులు అవరోధం కావచ్చు. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి షార్ట్ టర్మ్ ప్రెషర్స్ కోసం, లేకపోతే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఇటువంటి కార్యకలాపాలలో నిమగ్నం అవ్వద్దని చెప్పి గుంటూరు అర్బన్ పోలీస్ తరఫున ఒక విన్నపం చేస్తాం. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నమస్కారం. ఈరోజు గుంటూరు అర్బన్ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ యొక్క సూపర్విజన్ కింద ఎస్సీబీ ఎస్హెచ్ఓ ఆఫ్ గుంటూరు 1 అండ్ ఎస్హెచ్ఓ ఎస్సీబీ ఆఫ్ గుంటూరు 2 ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. ఈ కేసులో సుమారు 4,700 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ ఆఫ్ వేరియస్ సైజెస్ సీజ్ చేయడం జరిగింది. పక్కా సమాచారంతో గుంటూరు పట్టణంలో మరియు సావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో దాడులు చేసి ఒక 10 టైర్ లారీ, 12 టైర్ లారీ, ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సీజ్ చేసి మొత్తం ఈ 4,764 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 ముద్దాయిలను కూడా అదుపులో తీసుకున్నారు. ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ మిస్టర్ ఎర్రమాసు కోటేశ్వరరావు, రామకోటేశ్వరరావు ఎలియాస్ రాము. ఈయన సావల్యపురం మండల్ కారుమంచి గ్రామానికి చెందినవాళ్ళు. ఈయన జూలై నెలలో కూడా గుంటూరు అర్బన్ ఎస్సీబీ వాళ్ళకి సుమారు 3,500 బాటిల్స్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికారు. అప్పటి నుంచి కూడా బెయిల్ మీద బయటకు వచ్చి స్టిల్ అదే కంటిన్యూ చేస్తున్నారు. సో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవుతున్న ఈయన మీద పీడీ చట్టానికి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పర్టికులర్ డిటెక్షన్లో మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనకి దీనిలో గోవా సరుకు కూడా ఉంది. జనరల్గా తెలంగాణ పక్కన ఉంది కాబట్టి అక్రాస్ ది రివర్ ఏదో ఒక స్టాక్ కింద పెట్టుకుని తెలంగాణ స్టాక్ తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటు ఈసారి గోవాకు సంబంధించినటువంటి గోవా రాష్ట్రంలో అమ్మడానికి అర్హత ఉన్నటువంటి స్టాక్ కూడా సీజ్ చేయడం జరిగింది.
వైసీపీ పాలన అద్భుతంగా సాగుతుందని ప్రతిపక్షాలు మాత్రం పనికట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని మండిపడ్డారు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొల్లా మాట్లాడారు. అంతర్వేది ఘటనను అన్ని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ధోరణిని ప్రతిపక్షాలు మానుకోవాలని బ్రహ్మనాయుడు సూచించారు. పాలనకి ప్రజలే తీర్పిచ్చే రోజు దగ్గరలో ఉంటాయి. మీరు కంపల్సరిగా ఇప్పటికే మీకు బాగా తీర్పిచ్చారు. ఈసారి తీర్పు మటుకి చాలా ఆ 23 సీట్లు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి రాదు. ఆ జనసేనకి ఆ ఒక్కటి కూడా రాదు. ఈ కూడా ఆ ఒక్కటి కూడా ఆయన గెలవలేదు వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, వినుకొండ నియోజకవర్గానికి చూస్తే అనేక రకాలుగా ఇవాళ వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బొల్లాపల్లి మండలానికి వెరగపుడిసెల కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో స్టేడియం నిర్మాణానికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మంచినీరు సమస్య, మరి దాదాపుగా నూజెండ్ల మండలంలో దాదాపు ఇప్పుడు 10 కోట్ల రూపాయలు పెట్టి మరి మా మంచినీటి సమస్యని పరిష్కారం, ఇలాంటి అన్ని కూడా జరుగుతున్న ఇటువంటి ఈ ప్రభుత్వానికి అనేక రకాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి మరి ఈ పెన్షన్ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా ఒంటరి మహిళ కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ 45 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 18,500 ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా ఇవాళ డోకరా మహిళలకి రుణమాఫీ చేయటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి చూసి భయపడి ఈ అలజడులు సృష్టించాలనేదే ఈ కులాలు మతాలని చెప్పి అలాంటి వాతావరణం తీసుకురావాలని ఇవాళ తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ వాళ్ళు కూడా కులం మతం అని చెప్పి మతతత్వ పార్టీలు అని చెప్పి అదర్ పర్సన్స్ మీద దుమ్ము వేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది మానుకోవాలని మరొకసారి తెలియపరుచుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్పు ఇచ్చి ఆదుకున్న వ్యక్తినే అంతం చేశారు. నిందితులను పట్టుకున్న అర్బన్ పోలీసులు. వివరాలు వెల్లడించిన అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. జాషువా జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. పెళ్లి చేసుకున్నందుకు ప్రాణం తీస్తామంటున్నారు. అమ్మాయి తరపు బంధువుల నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీ కార్యాలయం బాటపట్టిన ప్రేమికుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.